ఎంత అమేజింగ్ క్వాలిటీస్ అండి మీరు చెప్తున్నవి. వన్ ఈస్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ అని మనం ఒకే ప్రకటనలో బీ స్ట్రాంగ్ అని మనం కొటేషన్స్ చూస్తాం ఫేస్బుక్ లో. బట్ యు ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఎగ్జాంపుల్. ఒకటి మీ ఫ్రెండ్స్ ని మా ఆయన్ని షాపింగ్ తీసుకెళ్ళండి అని వదిలేస్తారు. మీ ఆయన ఐ మీన్ ఏదైనా వచ్చి మీకు చెప్పుకునే అంత చొరవ అంత ఫ్రీడమ్ ఆయనకి ఇచ్చారంటే మీరు స్టేబుల్ గా ఉన్నారు. విత్ మై చిల్డ్రన్, నేను నాకు 2 కూతుర్లు, వాళ్ళతో కూడా అదే చెప్తా. అంటే ఒక ఏజ్ తర్వాత పిల్లలకైనా కూడా ఎవరికన్నా కూడా ఫోర్స్ చేస్తే ఏది నడవదండి లైఫ్లో. అది ఎవరు అవ్వనివ్వండి, నీ భర్త అవ్వనివ్వండి, మీ పిల్లలు అవ్వనివ్వండి. నా హస్బెండ్ని కూర్చోబెట్టి నువ్వు ఇంకొక అమ్మాయి తెల్లకూడదని నేను బెత్తం పట్టుకొని కొట్టినంత మాత్రాన వెళ్ళకుండా ఉండడు. విల్ ఇట్ హ్యాపెన్? నో. సో సైకలాజికల్గా తను ఫీల్ అవ్వాలి, ఓకే హార్ట్ఫుల్గా నో, నా వైఫ్, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా లైఫ్ ఇది, నేను ఈ తప్పు చేస్తే నేను ఇట్లా సఫర్ అవుతాను అన్నది నువ్వు జెన్యున్గా ఫీల్ అయితే తప్ప నువ్వు ఎంత కొట్టుకున్నా కూడా ఆ మనుషుల మార్పు రాదు. సో అది తెప్పించగలిగితే తెప్పించే విధంగా మనం బిహేవ్ చేసి ఆ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసి అప్పటికే వాళ్ళు అర్థం చేసుకోకుండా పిచ్చి పనులు చేస్తే అలాంటి వాళ్ళని వదిలేయాలి. అలాంటి వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోకూడదు. అది మేబీ ఇనీషియల్గా కొంచెం పెయిన్ ఉండొచ్చు, అరే వదిలేసామని పోతే పోయింది అని వాళ్ళ జీవితంలో మారరు. ఇంకా పిల్లలైనా అంతే. ఒక లెవెల్ తర్వాత వాళ్ళకి మీరు ఇది చెయ్యండి, ఈ బట్టలు వేసుకో, లేకపోతే ఈ చదువు, లేకపోతే నువ్వు ఇలా వాళ్ళతో మాట్లాడక, నీ బిహేవియర్ ఇలా ఉండాలి అని మీరు ఎంత బలవంత పెట్టే కొద్దీ వాళ్ళకి మనకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు దే స్టార్ట్ లైయింగ్ టు అస్, మనకు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. ఆ పరిస్థితి మనకు కల్పించుకుంటారు. మమ్మీ ఓకే, అమ్మ ఒప్పుకోదు, నాన్న ఒప్పుకోడు, సరే ఇలా చెప్పి ఇలా చేద్దాం అన్నది క్రియేట్ చేసిన రోజు వాళ్ళు మన చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే. అదే వాళ్ళకి ఎలాంటి విషయమైనా పర్లేదు, నువ్వు నాతో చెప్పు అన్నట్టు క్రియేట్ చేయాలి. నువ్వు తప్పు చేసిన ఈ ఇష్యూలో నీకు తప్పైందిరా బంగారం, ఇట్లా చెయ్యొద్దురా, దీనివల్ల నువ్వు ఇట్లా సఫర్ అవుతున్నావు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది నీకు, నెక్స్ట్ టైం దీని నుంచి ఎలాగ అవాయిడ్ అవ్వాలో చెప్పు, చూడు, ఆలోచించు, ఏదైనా ఉండి నన్ను అడుగు అంటే మన దగ్గరికి వస్తారు. సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ దే గెట్, వీ షుడ్ బి ద ఫస్ట్ పీపుల్ హూమ్ దే అప్రోచ్. అంటే మన చైల్డ్కి ఒక ప్రాబ్లం వస్తే ఎవరిని వెళ్ళి కలవాలంటే ఫస్ట్ మమ్మీ డాడీని వెళ్ళి కలవగలగాలి. అలాంటి ఒక రిలేషన్షిప్ మనం క్రియేట్ చేసిన రోజు మన పిల్లలు సేఫ్గా ఉంటారు. లేని రోజు ఎట్లా మీరు ఎన్ని పెట్టండి, ఎన్ని చేయండి, హాస్టల్లో పెట్టండి, అమెరికా పంపించండి, లండన్ పంపించండి, చుట్టూ 10 మంది మార్షల్స్ని పెట్టండి, వాళ్ళని మనం సేవ్ చేయలేం. ఈ విజ్ఞత అంతా మీరు ఎలా సంపాదించారు? అంటే ఇన్వర్డ్ గైడెన్సా మీకు? నేను అదే చెప్పి ఇలా ఉండాలి, ఇలా తీరుగా ఉండాలని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నాకు. లుకింగ్ మై సరౌండింగ్స్, నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, నేను ఫేస్ చేసే ఇష్యూస్, వాటికి మనం డెఫినెట్గా ఏదో ఫస్ట్ పిల్లల్ని తిట్టేస్తాం, దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అదే పిల్లల్ని తిట్టడం లేదు, మంచిగా చెప్తున్నాం, దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇదే వర్కౌట్ అవుతుంది వీళ్ళతో, సో ఇలాగే ఉందాం ఈ క్యారెక్టర్తో, ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్కి ఇలా చెప్తేనే నడుస్తుంది అని. అలాగే అంతే సింపుల్. ఒకలా చూస్తే చాలా డీప్ ఫిలాసఫీ ఇంత ప్రాక్టికాలిటీ మీరు పాటించేది. మేబీ అదే నాకు డీప్ ఫిలాసఫీ. చాలా మంది స్పీచెస్ పలానా స్వామీజీ గారు స్పీచ్ చాలా బాగుంటుంది, లేకపోతే పలానా ఇది అది అని చెప్తే నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అంతే, ఇదంతా ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫే, నాకు తెలిసినవి ఇవి, నేను వినను కూడా ఇంకా తర్వాత నాకు అర్థం చేసుకున్నవే, ఇంక దీనికి మళ్ళీ టైం వేస్ట్. దానికి మనం ఓపిక్గా కూర్చొని మన జీవితం ఏంటని మనం అర్థం చేసుకుంటే మన జీవితమే బిగ్గెస్ట్ లెసన్ అండి లైఫ్. అంతే. ఇప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి నేనేం ఫేస్ చేసి ఉంటాను. కష్టాలు పడ్డారండి చిన్నప్పుడు? బాగా. అంటే మాది చాలా ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే కష్టాలంటే ఒకటండి, మా ఫ్యామిలీ వీ వర్ నాట్, మాకు డబ్బులు ప్రాబ్లం ఉండింది, మేము రిచ్ కాదు. సో మా స్కూల్ ఫీజుల దగ్గర నుంచి మా మమ్మీ డాడీ మా ఇంటి అద్దెలు కట్టడం దగ్గర నుంచి పండగకి కొత్త బట్టలు, అంటే బట్టలు అదే సిచ్యువేషన్స్ ఉండేవి మాకు. ఎట్లా అంటే పండగ బట్టలు కొనడానికి డబ్బులు లేవు, మా మదర్ చీర ఏదన్నా చింపి మాకు కుట్టించే లెవెల్కి కూడా మేము చూసాం, నేను చూసానండి. అవును, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదే జరుగుతుంది. నాకు రేపు బర్త్డే, నేను స్కూల్కి కొత్త బట్టలు వేసుకోవాలి, ఎట్లాగంటే తన చీర ఒకటి చింపి మా అమ్మ కుట్టించేది ఇంట్లో. సో ఇవన్నీ కూడా చూశాను నేను. సో నాకు అందుకని ఈరోజు నేను బెంజ్ కార్లో తిరిగినా లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినా నేను ఎగ్జైటే కాను. నాకు గబుక్మని కాలేదు, నేను ఆటోలో వెళ్ళడానికన్నా నేను రెడీ, బస్సులో వెళ్ళడానికన్నా నడిచన్నా వెళ్ళిపోతాను నేను. బట్ ఇవన్నీ కూడా నా పిల్లలకైతే నేను చెప్తా, మీరు ఇలా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ వాళ్ళందరికీ నా లైఫ్లో జరిగినాయి అన్నట్టు చెప్తా వాళ్ళిద్దరికి. సో వాళ్ళు కూడా ఓకే ఓకే. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా కూడా నేను ఏం చెప్తానంటే, ఇది ఇలా చేస్తే ఇలాగా మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది, డెసిషన్ మీది అని చెప్పేస్తారు. అంతే. ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకే. బియాండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్, నీ లైఫ్ నువ్వు చూస్ చేసుకో. వాళ్ళ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వాళ్ళు రావాలని మీరు
అనుకోరా? అంటే నేను రావద్దని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇండస్ట్రీ మీద చాలా గౌరవం ఉంది. బోత్ ప్రిటీ, వెరీ ప్రిటీ. అంటే ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. రాజశేఖర్ గారికి కానీ నాకు కానీ ఇండస్ట్రీ చాలా ఇష్టం. ఈరోజు రాజశేఖర్ గారు, జీవిత గారు అని అందరూ మాట్లాడుతున్నారంటే ఇండస్ట్రీనే కారణం. అండ్ దీనికంటే గొప్ప ఇండస్ట్రీ లేదు. మా పిల్లలు యాక్ట్ చేస్తామంటే కాదనే ఇది కూడా మాకేం లేదు. కాకపోతే ఒకటి వాళ్ళిద్దరికీ కూడా మేము ఇద్దరు ఏం చెప్తామంటే, నేను కానీ రాజశేఖర్ గారు కానీ, ఇది ఓన్లీ లక్ బేస్డ్. ఐ మీన్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ఇది పర్మనెంట్గా ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో అలా ఉండిపోతారని లేదు. ఫర్ ఎవర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్ హియర్. ఎవరికైనా ఒక పీరియడే ఉంటుంది. సో ఆ పీరియడ్ వరకు తర్వాత మీరు ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఒకటి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు అకాడమిక్స్ స్ట్రాంగ్ కూడా. అంటే పెళ్లి అనేది అగైన్ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ పెళ్లి అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎంతవరకు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, ఎలాంటి వ్యక్తి నీ లైఫ్లోకి వస్తాడు, నువ్వు అతనితో ఉండగలవా లేదా. అలా లేదు అన్నప్పుడు నీకు ఎప్పుడు కూడా యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. నువ్వు బయటకు వస్తే ఐ కెన్ లివ్ మై లైఫ్. రేపు నేను ఉన్నా లేకపోయినా నీ పేరెంట్స్ అంటే వీఆర్ నాట్ పర్మనెంట్. వన్ టైమ్ యూఆర్ గోయింగ్ టు లూజ్ అస్. అప్పుడు మీరు ఇద్దరే ఉంటారు, మీకు మీరే సపోర్ట్ యువర్ సెల్ఫ్ ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఏం కావాలి? అకాడమిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. చదువుకోండి. సమ్ ప్లేస్ వేర్ యూ కెన్ గో మేక్ ఎ లివింగ్. మన దగ్గర మన వెనకుంటే డబ్బులు కూడా పర్మనెంట్ కాదు. ఈరోజు ఒక డీషా బిల్డింగ్ ఉందో, లేకపోతే ఇంకో చోట ఇంకోటి ఉందో, డాడీ డబ్బులు సంపాదిస్తున్నారో, మమ్మీ అడిగితే ఏదైతే అది కొనిస్తుందో, ఇవి కూడా పర్మనెంట్ కాదు. ఇది మమ్మీ డాడీ ఉన్నంత వరకు. ఆ తర్వాత ఏంటి అంటే మీకు మీరే. సో అది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి అకాడమిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. మీరు యాక్టింగ్ చేయాలంటే చేయండి, నో ప్రాబ్లం అని చెప్పాం. సో ఇద్దరు బాగా చదువుతారు. బట్ ఇంక్లినేషన్ చూపించట్లేదా ఇప్పుడు? చూపిస్తారు. ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్. దే లవ్. ఇద్దరికి మేబీ శివాని వెరీ షార్ట్లీ వస్తుందేమో. చాలా మంది అడుగుతున్నారా? ప్రొడ్యూసర్ అంటే అలాగే ఎప్పుడు రాంగ్ అయిపోద్దేమో. మన పిల్ల మనం ఇంట్రడక్షన్ అంటే మనం రకరకాల అంత ఓపెన్ గా కరెక్ట్ గా దాని టాలెంట్ ని తీసుకురాలేమేమో, అది కూడా అంత ఓపెన్ గా ఉండలేదేమో. సో అందుకని బయట సినిమానే చేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. సో సబ్జెక్ట్స్ వింటున్నాము. మంచి స్క్రిప్ట్ వస్తే షీ విల్ డూ. అంటే తను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాము. ఇప్పుడు మెడిసిన్ సెకండ్ ఇయర్కి వచ్చేసింది. డాడీ ఫుడ్ స్టెప్స్ లో. డాడీ హోమియో డాక్టర్ కదా డాడీ? నో ఈజ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎంబీబీఎస్ డాక్టర్ బట్ స్పెషలైజ్డ్ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్మోస్ట్ 19 years చదువుతున్నారు ఆయన ఆల్టర్నేటివ్ మెడిసిన్. నౌ హీ అంటే అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డిగ్రీ కాలేజ్ లండన్లో. దాంట్లో కరెస్పాండెన్స్ లాగా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి నాకు మందు వేశారు డాక్టర్ గారు, ఫ్లవర్ మెడిసిన్ అని. అవును. He believes a lot in the Bach flower therapy and Bach flower therapy. అదే వేశారు. అదే వేసి ఒక 45 seconds 1 minute పెట్టుకుని యు సీ ఇన్ few minutes how your face will change అన్న. కంప్లీట్ గా స్లగిష్నెస్ పోతుంది చూడండి. అది ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చేశారన్నమాట. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా మీ అందరికీ? అసలు మా ఇంట్లో మేము ఎవరిమే కూడా అలోపతి తీసుకోం. we take only alternative. అలోపతి అనేది ఓన్లీ లైక్ ఎమర్జెన్సీస్ we use. క్రానిక్ అంతా he gives only alternative. పిల్లలైతే అసలు హార్డ్లీ రిమెంబర్ దెమ్ టేకింగ్ ఎనీ మెడికేషన్ అట్లా. సో దట్స్ అండ్ ఈ రోజుకి ఫుల్గా చదువుతారు. ఆయన మెడిసిన్ చదువుతూనే ఉంటారు. అండ్ అదే ఐ టోల్డ్ యూ నో ఈజ్ గోయింగ్ ఫర్ దిస్ డిగ్రీ అని ఆల్టర్నేటివ్ మెడిసిన్లో. ఈజ్ గోయింగ్ టు రైట్ హిస్ ఎగ్జామ్స్. ఈ వాంట్స్ టు గెట్ ఎ డిగ్రీ అండ్ యూనో అఫీషియల్గా ప్రాక్టీస్ కూడా చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని. అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ హిస్ ప్యాషన్ ఇస్ మెడిసిన్. మీ ఇద్దరు ఒకరి ఫిల్మ్, ఇద్దరు ఫైన్ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్ యాజ్ యాక్టర్స్, నాట్ జస్ట్ స్టార్డమ్ ఒకటే కాదు. సో మీ ఏ సినిమా ఆయన చూసి ఇష్టపడతారు? మీరు ఆయన ఏ సినిమా చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి భలే చేశారు అని అంటారు? ఆయనది నాకు శేషు చాలా ఇష్టం. నాది పెద్దగా మరి ఆయన ఏం చెప్పలే ఎప్పుడు కూడా. దాన్ని నా మూవీస్ గురించి మేము పెద్ద మాట్లాడుకో. ఎప్పుడు చెప్పలేదా? అన్యాయం కదా, మేము పోట్లాడతామండి. అంటే ఆ టాపిక్ ఎప్పుడు రాలేమా మధ్యలో? నువ్వు ఈ సినిమాలో బాగా చేసావను ఇంకొకటో అట్లా. కానీ మీరు మళ్ళీ తెరపైకి రాబోతున్నారు. ఎలాగో తెర మీద ఉన్నారు, బుల్లి తెర మీద. తెరపైకి వస్తారని ఆశ ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఫిల్మ్ అవునా? బికాస్ కొంత ఇట్స్ ఎ బిగ్ డెసిషన్ అండి. మీరు ఎంత మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అంత రాకింగ్ కెరియర్ని పడేసి, అంత మీకు యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్స్ మీరే ప్రధానంగా ఉండే సినిమాల్ని పక్కన పడేసి, ఒక వ్యక్తి ఒక భర్త కోసం, ఒక అందులో ఇప్పుడు చెప్పాలంటే ఈ కలికాలంలో ఒక మగవాడి కోసం లైఫ్ ని సరెండర్ చేయడం అనేది కదా. మేబీ కుడ్ బి. అంటే నేను స్ట్రాంగ్ ఏం బిలీవ్ చేశానంటే, అది ఎప్పుడు కూడా పాప రాజశేఖర్ గారు అయితే నువ్వు యాక్ట్ చేయొద్దని అని అనలే నాతో. బట్ నేనేంటంటే ఇంకా ఇప్పుడు ఇద్దరమే యాక్ట్ చేస్తాం.
వాట్ ఈస్ ద పాయింట్? ఇంకా ఇద్దరు మీ ఎవరి పొద్దున్న లేస్తాం, ఎవరి కాళ్ళు ఆయన షూటింగ్ ఆయన వెళ్ళిపోయి, నా షూటింగ్ నేను వెళ్ళిపోయి, ఎప్పుడో నైట్ కలిసి హాయ్ బాయ్ అనుకుంటే ఇట్స్ నో ఫన్. యాజ్ ఎ వైఫ్ నేను అన్నీ తనకి చేయాలి, మంచిగా వండి పెట్టాలి, తనకు కావాల్సినవి చూసుకోవాలి, చేసుకోవాలి. ఇలాంటివి ఏంటంటే నేను యాక్ట్ చేసి అవన్నీ చేయలేను. అలాగే ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళని ఏదో ఎవరికో అప్పచెప్పేసి నేను వెళ్ళి యాక్ట్ చేస్తే దిస్ నో ఫన్. సో ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ యాజ్ అ హౌస్ వైఫ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్. నా పిల్లలు నేనైతే శివాత్మికనైతే అసలు అలాగా పెంచాం మేమిద్దరివి, లైక్ తను కానీ నేను కానీ ఇద్దరివి కూడా. అది షూట్ అయిపోయిన వెంటనే తను రావడం. సో వీరి అంటే నాకు ఒక్కటి మటుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ our married life or as mother and father with our kids till today. That's the greatest statement from a... Exactly, maybe yes. It's like from my heart. అంటే నేను నిజంగా చాలా I feel so nice about it. కళ్ళలో మీకు ఆనందం, కన్నీరు అన్నీ వచ్చేస్తున్నాయి. సో అక్కడెక్కడ నాకు అందుకని ఇందులో నేను ఏదో అది యాక్టింగ్ మిస్ చేశానని ఏ రోజు కూడా నాకు అనిపించలే, అస్సలు అనిపించలే. యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ కదా జీవిత గారు. అదే చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ వెరీ ఫుల్ఫిల్డ్ లైఫ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దట్. నిజంగా నేను మీరు డెస్టినీ గురించి అన్నారు కదా, నేను డెస్టినీ చాలా బిలీవ్ చేస్తా, చాలా నమ్ముతాను. ఎన్ని మలుపులు తిరిగి ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఏదైతే జరుగుండొచ్చు, ఏదైనా. మీకు అలా సంబంధాలు రాలేదా అంతకు ముందు, డాక్టర్ గారి ముందు? అంటే లేదు అసలు అట్లా నేను ఇంకా అసలు చాలా తక్కువ, చిన్న వయసులోనే అయిపోయాను. పెళ్లి చేసుకున్నాం రాజశేఖర్ గారు అని. ఇంకెప్పుడు కూడా అసలు మ్యారేజ్ సైడ్ అనేది ఇంకా యారు ఒప్పినాడు వర్లియా? అదే చాలా మంది చెప్తారు కదా మన యాక్ట్ చేసేటప్పుడు, లెటర్స్ కానీ ఫ్యాన్స్ కానీ నాకు ఈక్వల్ గా ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్ చాలా మంది ఫ్లర్టింగ్ అనేది ఉంటది. దట్స్ ఆల్ నార్మల్. మీరు ఇబ్బంది పడలేదు జీవిత గారు? అంటే అప్పట్లో ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇంకా కొంచెం వల్నరబుల్ గా ఉండేవారు. అంటే పరిస్థితులు గబుక్కుమని ఒకళ్ళు కన్నేయడానికో, ఒక మాట అనడానికో. బికాస్ ఏమో నాకు ఉంది, నిజం మీరు అనేది. ఇప్పుడు మారాయి పరిస్థితులు, ఇప్పుడు ఇట్స్ వెరీ మోడర్న్, అంతా ఓపెన్ అయిపోయింది. సో ఎవరిని హర్ట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావట్లేదు. అప్పట్లో అనేవారు కదా. సో కరెక్టే, కానీ నాకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి డిమాండ్ లోనే వచ్చా. బికాస్ నా ఎంట్రీనే నేను వెళ్ళి ఛాన్స్ అడిగి ఎక్కడ జరగలే. నాకు ఆల్రెడీ రావడమే టి రాజేంద్ర గారి మూవీలో ఇంట్రడ్యూస్ అయ్యాను. అప్పటికి ఆయన పెద్ద డైరెక్టరు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్ అందరూ చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్స్. అప్పటికి అమల గారు, నళిని గారు, వీళ్ళంతా, జ్యోతి గారని అంతకుముందు ఆయన ఫస్ట్ మూవీ హీరోయిన్ ఆవిడ. సో మీరు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ లో ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. నాకు అప్పుడే ఒక 5-6 సినిమాలు తమిళ్లో సైన్ చేయడం జరిగింది. అది చూసే నా కెరీరే చాలా షార్ట్ పీరియడ్ అండి, ఓన్లీ 3 years. ఆ తర్వాత నేను పెళ్లికి ముందే మానేసా కదా, 89లోనే మానేసాం. మేము పెళ్ళైంది 91లో మాకు. సో దెన్ అట్లాగా నేను ఉన్న పీరియడ్లో అయితే ఐ వాజ్ ఆల్ ద టైమ్ నన్ను కావాలి అని వచ్చి పెట్టుకునే స్టేజ్లోనే నేను రిటైర్ అయిపోయా. ఏమో తర్వాత నాకు ఛాన్సెస్ లేకుండా ఉండి నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగడం అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలే నాకు. బట్ అది పరిస్థితులు ఉండేవి కదా కొంచెం. డెఫినెట్గా ఇప్పటికీ ఉన్నాయండి. మీరు ఎంత మారినా, ఎంత మనము విమెన్ లిబరేషన్ అని చెప్పి తప్పు పట్టాలంటారా? ఎంత తప్పు పట్టడం ఏం కదండి. ఏమంటామంటే మరి ఏదో అంటారు చూసారా, డిమాండ్ అండ్ నీడ్ అండ్ డిమాండ్ అన్నట్టు. ఎవరికన్నా నీడీ అని వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ డిమాండ్ అన్నది ఉంటుందండి. ఏదో ఒకటి వాళ్ళు బేరం పెడతారు. ఆబ్వియస్ కదా, ఎక్కడానండి సినిమా ఫీల్డ్ అని కాదు, మీరు ఈవెన్ వర్కింగ్ విమెన్ ఎవరికైనా ఉండేది అది. అది మనం హిపోక్రటిక్గా మాట్లాడకుండా ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ సినారియో మారదు. Women will always be in that vulnerable position. Exactly. ఎందుకంటే ఒకే విమెన్ షుడ్ బికమ్ స్ట్రాంగ్. నో చెప్పాలా? నో చెప్పుచ్చుకోటి బయటకు వచ్చి ఇలా చేశాడని చెప్పిన రోజు చేయడెవడు లేదు. నువ్వు నో అని చెప్పి చెప్పుచ్చుకుంటే బయటకు వచ్చి నేను బతకగలగా నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎక్కడ మనం చాలామంది మన ఆడవాళ్లే వీక్ మైండెడ్ అయిపోతున్నారు. ఏమో నాకు ఇది లేకపోతే నేను ఏమైపోతానో, ఇది లేకపోతే నేను చేయగలనో లేదో. ఇట్స్ ఓన్లీ ఆడవాళ్ళని ఎవరు కాపాడలేరండి, వాళ్ళని వాడే కాపాడుకోవాలి. మనం స్ట్రాంగ్ అవ్వాలి. వెన్ యూ బికమ్ స్ట్రాంగ్ దెర్ ఇస్ నథింగ్. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అది మగవనివ్వండి, ఆడవనివ్వండి. ఆడవాళ్ళకి ఈ వీక్నెస్సే బిగ్గెస్ట్ ప్రాబ్లం. దాని నుంచి ఏ రోజైతే నువ్వు బయటపడతావు ఆ రోజు అక్కడ ఊరికనే ఆడవాళ్ళకి ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, ఆడవాళ్ళకి అది కావాలి, ఇది కావాలి అనే కంటే నువ్వు ఫస్ట్ సెల్ఫ్ స్ట్రాంగ్ అవ్వాలి. నువ్వు బయటకు వచ్చి నీ ప్రాబ్లమ్స్ చెప్పగలగాలి. నువ్వు బయటకు వచ్చి నీ ఇష్యూస్కి ఫైట్ చేసుకోగలగాలి. నిన్ను ఎవరో ఒకరు రేప్ చేసేసారన్నా కూడా తప్పు లేదు, నీ తప్పే. నేను ఎవడో రేప్ చేసినోడు బాధపడాలి, ఆడుగుది పోసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ మిస్టేక్? నీ తప్పే ఉంది అందులో.
నువ్వు ఓపెన్గా వచ్చి మాట్లాడగలిగిన రోజు అందరూ నోరు మూసుకుంటారు, నీ గురించి ఎవడు మాట్లాడు. ఎదుటోడు మాట్లాడితే చెప్పు చూపించు, ఎందుకు మాట్లాడతాడు నీతో, భయ్యా యూ గివింగ్ అవే. ఇది ఆడవాళ్ళలోనే ఈ మార్పు రావాలి, స్ట్రెంత్ రావాలి. అప్పుడే ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడవాళ్ళకి యూనో న్యాయం జరుగుద్ది. రెండోది, ఇంకా ఇప్పటికీ కూడా ఎంత విమెన్ ఈక్వాలిటీ అని మాట్లాడినా ఏం చేసినా ఇప్పటికీ విమెన్ బిల్ పాస్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు. ద మెన్ ఆర్ నాట్ బ్రేవ్ ఇనఫ్ టు గివ్ ఈక్వల్ రైట్స్ టు విమెన్. వాళ్ళకి భయం, ఆడవాళ్ళు ఎక్కడ డామినేట్ చేసేస్తారు, కొంచెం చేస్తారు కూడా. అంటే బికాస్ ప్రతిభ చాలా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మీరు చూడండి, సహనం ఉంటుంది, ఓర్పు, నేర్పరి, అన్ని. వాళ్ళు చేయలేనిది ప్రతిదీ నేర్చుకొని చేయగలరు. నేర్చుకొని చేస్తే వాళ్ళకంటే బెటర్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫికల్ మైండ్ అంటే వీళ్ళకు ఉండదు, ఫికల్ మైండ్ వీళ్ళకు ఉండదు, వాళ్ళకున్నంత వీక్నెసెస్ వీళ్ళకు ఉండవు ఆడవాళ్ళకి. ఎందుకంటే మనల్ని అలా పెంచారు మన పెద్దవాళ్ళు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి భయం, ఫియర్ ఫ్యాక్టర్స్. అందుకని ఎక్కడికక్కడ ఇంకా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. బట్ వాళ్ళు భయపడినా కూడా మనం రావాలి అంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. మరి మీరు చూడండి, ఏ పొలిటికల్ డయస్ చూడండి, ఎక్కడ చూడండి, ఆడవాళ్ళు ఎంతమంది కనబడతారు, అందరూ మగవాళ్ళే ఉంటారు. డయస్ మీదకి ఆడదాన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా డామినేట్ చేస్తారు. జీవిత గారు ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారేమో, అంటే కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్ అబౌట్ బోల్డ్ ఇష్యూస్. మీరు ఎవరు అడిగినా నేను మాట్లాడాను అనిపిస్తుంది. నేను ఈ షో చూస్ చేసి నన్ను చాలా మంది, నేను ఎప్పుడో నేను 89 లో మానేస్తే ఇప్పుడు 2016లో ఐ డిడ్ దిస్ షో. అంతవరకు నేను ఎక్కడా కూడా ఎనీ టీవీ షోస్ కానీ మూవీస్ కానీ ఎందులో నేను రాలే. నేను ఆ షో సెలెక్ట్ చేసుకుంది కూడా అందుకే, అట్లీస్ట్ కొన్ని విషయాలు మనం బోల్డ్గా చెప్దాం, నేర్చుకుంటారు. ఎందుకంటే ఆనెస్ట్లీ అండి, మీరు ఓకే యాజ్ అ వైఫ్ యూఆర్ అ గ్రేట్ వైఫ్, వండర్ఫుల్ మదర్, ఒక గృహిణిగా, కూతురుగా, కోడలుగా, బట్ యూఆర్ సో బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ సైడ్. అది ప్రపంచానికి చేరాలంటే మీరు పబ్లిక్ లైఫ్లో, ఏదో ఒక పబ్లిక్ లైఫ్లో బయటికి ఇంకా రావాలి. వచ్చే టైం వచ్చింది. లాస్ట్ 1 or 2 questions మనం వైండప్ చేసే ముందు, మీ మీద, రాజశేఖర్ గారి మీద కామెడీ స్కిట్స్ చాలా మిమిక్రీ షోస్ చూస్తారు, చూసి నవ్వుకుంటారా, కోపం వస్తుంది? నాకు మా ఇద్దరికి కోపం రాదు. అంటే మీ ఇద్దరు సరే మన వల్ల సంబడి సర్వైవింగ్, సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ మళ్ళీ నేను ఫస్ట్ రిఫరెన్స్ మీకు చెప్తా, కాసే చెట్టు మీద రాళ్ళు అన్నట్టు, మేము ఎంత పాపులర్ అయితే మా గురించి ఎంతమంది ఎంత మాట్లాడుకుంటే మా గురించి మాట్లాడిన షో అంత సక్సెస్ అవుతుంది ఆబ్వియస్గా. సో అంటే గుడ్ ఆర్ బ్యాడ్ మమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు పీపుల్ మా గురించి మాట్లాడుకోవడానికి అనే తీసుకుంటాను నేను. చాలా పాజిటివ్గా తీసుకుంటా. చూసాను. మేము ఉన్నప్పుడే కూడా స్టేజ్లో శివారెడ్డి 2-3 సార్లు చేశాడు. అంటే మెయిన్గా సార్ మీ పట్ల తిరిగి జీవితాన్ని అడగడం, మీరు బంగారు అని మీరు పిలవడం, అంటే ఇది ఏదో మనం ఈరోజు ఫేక్గా స్టార్ట్ చేసినది కాదు. ఈ బంగారం అని నేను తన పిలవడం వే బ్యాక్, తలంబ్రాలలో తను నన్ను చీట్ చేస్తాడు కాబట్టి నేను తనని ఫ్రాడ్ అని పిలిచేదాన్ని. సో రెగ్యులర్గా తను ఫ్రాడ్ అనే పిలిచేదాన్ని నేను. సో మా పెళ్ళికి ముందు, అదే అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అత్తగారు ఫస్ట్ వచ్చి రాజశేఖర్ గారు నేను ఫ్రాడ్ అని పిలుస్తుంటే ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు. పక్కకు పిలిచి వాళ్ళ కూతురుతో అదేంటి ఫ్రాడ్ అంటుంది తనంటే, అప్పుడు మావంటే నాకు అలవాటు అయిపోయింది తన్ని ఫ్రాడ్ అని పిలవడం. అప్పుడు ఆవిడ అలా అనగానే మా వదిన గారు వచ్చి చెప్పారనమాట, మా రాజశేఖర్ గారు అక్క వచ్చి అన్నారు, ఇట్లా ఫ్రాడ్ అంటున్నావంటే ఏంటి, మా అమ్మ ఫీల్ అయిపోతున్నారు అని అంటే, అప్పుడు నేను బంగారం అని మార్చా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అది వినే మన పోకూరి బాబురావు గారు మా ఆయన బంగారం అని సినిమా టైటిల్ పెట్టారు.